మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుండి 34 వచనాలు. ఇవన్నిటిని కూడా మనము వేరు చేయలేము, ఒకదానికొకటి వేరు చేయలేము. కానీ కొన్ని విషయాలు మరి అందులో ఉన్న కొన్ని సంగతులు మనము ఈరోజు తెలుసుకుందాం. ఈ వాక్యము తెలియని వారు ఎవరు లేరు, అంటే ఈ వచనాలు తెలియని వారు ఎవరు లేరు. సాధారణంగా లోకంలో ఉన్న మనుషులైనా మనమైనా చాలాసార్లు ఈ వాక్యం గురించి ఆమె క్రైస్తవ బిడ్డల్ని కలుసుకున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ఈ మాటలు మనం మాట్లాడతాం. ఈ మాటలు మనము కొన్నిసార్లు బోధిస్తాము కూడా బయట. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగం, యేసుక్రీస్తు ప్రభువారు చాలా లెంతీ ప్రసంగం, అంటే చాలా ఎక్కువసేపు యేసుక్రీస్తు ప్రభువారు 5వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం 7వ అధ్యాయం, అంటే 3 అధ్యాయాలు, 5, 6, 7 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి అత్యద్భుతమైన స్పీచ్, అంటే ప్రసంగంలో ఇది ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇప్పుడు మనము ఈ వాక్యాన్ని కొన్ని మాటలు సందర్భానుసారంగా చదువుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కరంగా చదివితే చాలా పెద్దది. మనం సందర్భానుసారంగా చదువుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 19, 20, 21 వచనాలు మాత్రము మొదటిగా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6, 19వ వచనం. వివేక్. సంతోష్. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట సిమ్మట అయినను తుప్పునైనను దాన్ని తినివేయడు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండనో అక్కడ నీ హృదయము ఉండదు. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ మంచి వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నీ వాక్యం ద్వారా అనేక సత్యాలు మాకు నేర్పిస్తున్నారు, బోధిస్తున్నారు. ఇప్పుడు చెప్పబోతున్న ఈ మాటలు కూడా తండ్రి మమ్మల్ని బలపరిచే మాటలుగా, తండ్రి యథార్థమైన మనసుతో ఈ మాటలు స్వీకరించే బిడ్డలంగా ఉండటకు నువ్వు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె ఆస్తి కోసం కూడా, ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్టుకొస్తారు, ఆస్తి కోసం రాష్ట్రాలు కొట్టుకొస్తాయి. ఇప్పుడు నీళ్ళ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొట్టుకుంటారు కదా, అట్లా కొడుతుంది. నీళ్ళ కోసం కొట్టుకుంటారు, నీళ్ళ కోసం రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి. ఆస్తుల కోసం అన్నదమ్ములు కొట్టుకుంటారు, ఆస్తుల కోసం అన్నదమ్ములే కాదు దేశాలు కూడా కొట్టుకుంటారు. అయితే దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ఇది మీకు భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు. వింటున్నారా? భూమి మీద మనకు ధనము కూర్చుకొనవద్దు. అక్కడ చిమ్మట అంటే మీకు తెలుసు కదా, చిమ్మట అంటే ఏంటిది? చెదలు పడుతుంది. అట్లాగే తుప్పు కూడా ఉంటుంది, అవి తినివేస్తాయి. లేకపోతే దొంగలైనా వచ్చి దొంగిలిస్తారు. భూమి మీద ఉన్న డబ్బు గురించి, భూమి మీద డబ్బు సంపాదించడమే పరమావధి అనే వారి గురించి మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి మీద మన కొరకు డబ్బును దాచిపెట్టుకోవద్దు. చాలామంది డబ్బును దాచిపెడతారు, కానీ ఆ డబ్బు దాచిపెట్టడం వల్ల ఏం లాభం ఉండదు. అందుకే కొంతమంది ఫిలాసఫర్లు అంటారు, డబ్బు అనేది మన దగ్గర ఉండకూడదు, ఎప్పుడు తిరుగుతుండాలి. ఇప్పుడు డబ్బును దాచిపెడతారు, డబ్బును బదులుగా ఆస్తులు పెంచుకొని దాచుకుంటున్నారు. డబ్బులు ఎవరి దగ్గర ఏమంతా ఉండవు. మహా అయితే ఒక 10,000, 20,000 ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ ఉండవు. ఎందుకంటే అవి ఉంటే అవి ప్రమాదం అని అందరికీ తెలుసు. అవునా కదా? అది ప్రమాదం. అది మన దగ్గర ఉండడం మంచిది కాదు. ఈ విషయం అందరికీ అర్థమైపోయింది. అందుకే పెద్దగా డబ్బులు మన దగ్గర ఉంటాయి. ఆ డబ్బును వేరే దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. కొంత డబ్బులాగా ఇన్వెస్ట్, కొంత డబ్బులాగా ఇన్వెస్ట్. భూమి మీద డబ్బును మనము సమకూర్చుకోవద్దు. సమకూర్చుకుంటే అక్కడ చిమ్మట, తుప్పు తినివేస్తాయి. దొంగలు వచ్చి దాన్ని దొంగిలిస్తారు. కొన్ని సంగతులు విన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. భూమికి 2 గజాలు, 3 గజాలు కొంత జరిగితే అక్కడ గొడవ జరుగుతుంది.
ఎంతవరకు అంటే వాళ్ళు చంపుకున్న కనబోతుంది. ఇవి నరుక్కున్నారు కూడా, చంపుకున్నారు కూడా. ఎందుకంటే భూమి కోసం. భూమి అనేది మనకు ఆస్తి, అదే డబ్బు. ఈ భూమిని సమకూర్చుకోవడం వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ భూమి మీద మనకి ఏదన్నా సంపద ఉన్నా లేకున్నా ఒక సంగతి ఏముండాలంటే ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది, పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకోవాలి. ఇప్పుడు మనకు భూమి మీద మనకు డబ్బు ఉంది, సంతోషం, దేవుడు మనకి ఇచ్చాడు. నిజమే, అబ్రహామునకు విపరీతమైన ఆస్తి ఉంది, దావీదునకు విపరీతమైన ఆస్తి ఉంది, సొలొమోనుకు విపరీతమైన ఆస్తి ఉంది. అబ్రహామునకు ఎంత ఆస్తి ఉందంటే అబ్రహాముకు అతని అన్న కొడుకైన ఆ లోతు వీళ్ళ పశువుల కాపర్లు కొట్టుకునేంత, వీళ్ళ పశువుల కాపర్లు కొట్టుకున్నారు. పశువుల దగ్గర ఈ పశువులని ఆ పశువులని, అంటే వారికి తగాద వచ్చింది. పశువుల కాపర్లు అంటే ఒకరికంటే ఎక్కువ, ఎంతమంది నువ్వు తెలియదు, వాటిని మెయింటైన్ చేయలేక వాళ్ళు కొట్టుకున్నారు. డబ్బు ఎక్కువ వచ్చిందంటే ఇది ప్రాబ్లం ఉంటుంది, మెయింటెనెన్స్కి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. డబ్బును మెయింటైన్ చేయలేక కొంతమంది చేస్తారు, డబ్బును పట్టుకొని కొంతమంది చచ్చిపోతారు. డబ్బు అది మన ప్రాణాలను కూడా తీస్తుంది. ఈ విధంగా లోతు అట్లాగే అబ్రహాం వీరిరువురు కూడా, వారి ఇరువురికి ఏం గొడవలు లేవు, కానీ వారి వెనకాల ఉండే పని వారికి గొడవలు వచ్చాయి. అంటే దేవుడు వారిని సమృద్ధిగా దీవించిండు, కానీ వారు సంపద మీద ఆశ పెట్టుకున్నవారు కాదు. వారి సంపదను దేవుడు ఆశీర్వదిస్తూ వెళ్ళాడు. మనందరికీ బైబిల్లో తెలుసు, దేవుడు ఎక్కువగా ఆశీర్వదించిన వ్యక్తి, శ్రమల్లో కూడా ఆశీర్వదించిన వ్యక్తి అంటే యోబు. యోబు కూడా విపరీతమైన పశువులు, గాడిదలు అన్నీ ఉన్నాయి. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అట్లాగే దేవుడు మనల్ని కూడా కొన్ని ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆశీర్వదిస్తున్నాడు, ఆశీర్వదిస్తాడు కూడా, ఆశీర్వదించాలి కూడా. ఎందుకంటే మనకు చాలా అవసరం డబ్బు, డబ్బు అవసరమే. అయితే జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయము, మన హృదయంలో తలంచుకునే విషయము, భూమి మీద మనకు దేవుడు డబ్బు ఇచ్చాడు, సంపాదించుకోవడానికి జ్ఞానం ఇచ్చాడు, సంతోషం. అయితే పరలోక రాజ్యంలో కూడా ధనం సంపాదించుకునే వారంగా ఉండాలి. మరి అనేక మంది ధనవంతులు దేవుని సేవ చేశారు. ఇప్పుడు బర్నబా కూడా డబ్బునంతా తీసుకొచ్చి అపోస్తలులకు ఇచ్చేశాడు. బాగా ధనవంతుడు అంట, బహుధనవంతుడైన బర్నబా ఉన్నాడు. ఆనాటి ఆది సంఘంలో ధనవంతులు చాలా మంది ఉన్నారు. అది దేవుడు ఇవ్వండి, వారికి డబ్బు ఎక్కడిది? దేవుడు ఆశీర్వదిస్తేనే కదా వచ్చింది. దేవుడు ఆశీర్వదించాడు, సరే, నీకు దేవుడు డబ్బు ఇచ్చాడు, సరే, నీవు పరలోక రాజ్యంలో ధనమును సమకూర్చుకుంటున్నావా? ఈ లోక రాజ్యంలో ధనము ఎంతగా మనిషికి పిచ్చి లేసిందంటే, పిచ్చి పట్టిందంటే 31వ వచనంలో, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయము ఉంటుంది. నీ డబ్బు ఎక్కడ దాచిపెట్టుకున్నావో అక్కడనే నీ ఆలోచన ఉంటుంది. నీ విలువైన వస్తువులు ఎక్కడ దాచిపెట్టుకున్నావో అక్కడనే నీ ఆలోచన ఉంటుంది. నీ ఆలోచన నీకే కాదు, ఎవరికైనా ఉంటుంది. అయితే తలంచుకునే విషయం, పరలోక రాజ్యంలో మన ధనం సంగతి ఏంది? ఈ లోక రాజ్యంలో దేవుడు మనకు చక్కని తలాంతులు ఇచ్చాడు, దేవుడు మనకు కొన్ని ఆస్తులు ఇచ్చాడు, దేవుడు మనకు సంపదను ఇచ్చాడు, సంపదను పెంచుకునే జ్ఞానమును ఇచ్చాడు. మరి పరలోక రాజ్యంలో నీ సంపద సంగతి ఏంటి? ఇప్పుడు దేవుడు అన్నాడు, ఈ లోక రాజ్యంలో డబ్బును పెద్దగా కూర్చుకోవద్దు, పెద్దగా మతగా కూర్చుకోవద్దు అన్నాడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోకండి. ఎందుకంటే ధనము కూర్చుకోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే చిమ్మట, అట్లాగే తుప్పు తినివేస్తాయి. ఇప్పుడు చిమ్మట లేదు, ఇప్పుడు బ్యాంకులు వచ్చేసినాయి, ఇప్పుడు తుప్పు పడతలేదు. ఇప్పుడు మన బ్యాంకు లాకర్లో దాచుకోవచ్చు డబ్బులను, కానీ మింగేసే వాళ్ళు మింగేస్తున్నారు మన డబ్బులను. ఎటు వెళ్ళేది అటు వెళ్తున్నది, ఎటు వెళ్ళేది అటు వెళ్తున్నది. ఆరోగ్యం బాగలేక డాక్టర్లు మింగేస్తున్నారు మన డబ్బుల్ని, కుటుంబంలో బాగలేక కొడుకులు మింగేస్తున్నారు మన సంపాదనని. సంపాదన పెరిగిపోతుంటే మింగే వాళ్ళు కూడా పెరిగిపోతున్నారు. ఏర్పడకుండా మన అన్ని మింగేస్తున్నారు.
చిమ్మట తుప్పు లాంటి మనుషులు మన ఇంట్లో ఉంటారు, మన సంపాదన మింగేసేవారు మన చుట్టుపక్కల ఉంటారు. ఇంట్లో కొడుకులు బాగానే ఉంటారు, ఇంట్లో తండ్రులు బాగానే ఉంటారు, కానీ కొడుకు స్నేహితులు ఉంటారు చూసారా, వాళ్ళు మింగేస్తారు. ఎట్లయితే డబ్బు అయితే మింగుతారు, డబ్బు అయితే పోతున్నాయి. కొన్నిసార్లు అప్పులకు పోతున్నాయి డబ్బులు, కొన్నిసార్లు జబ్బులకు పోతున్నాయి, కొన్నిసార్లు పిల్లలకు వెళ్తున్నాయి. ఇవన్నీ కొన్ని పద్ధతిగా పోతున్నాయి, చాలా వరకు పద్ధతి పాడు లేకుండా పోతున్నాయి. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఇక్కడ మీకు మింగేసే వాళ్ళు ఎక్కువ, ఎట్లాగో మింగేస్తారు. అయితే మీరు ఆలోచించవలసింది సంగతి ఏంటిదంటే, పరలోక రాజ్యంలో మీరు ధనమును సమకూర్చుకోవాలి. పరలోక రాజ్యంలో మీరు దేవుని దృష్టి యందు నీతి, నిజాయితీ, సత్యము, మంచి ప్రవర్తన, యథార్థత, ఇదే మనము సమకూర్చుకునేది. పరలోక రాజ్యమునకు వెళ్ళడానికి మనకు కావాల్సింది ఏంటి? ఆయనే మార్గము, సత్యము, జీవము. ఆయనే మార్గం అని నమ్మాలి పరలోక రాజ్యమునకు. ఆయనే సత్యము, నిజమైన సత్యము. ఆ సత్యాన్ని అనుసరించాలి, అది మనము నమ్మాలి. దేవుని మాటలు పాటించాలి, అది మనము నమ్మాలి. అట్లాగే ఆయనే మనము పరలోక రాజ్యంలో జీవమిచ్చేవాడని నమ్మాలి. నమ్మి ఆయన యందు మనము నిలిచి ఉండాలి. సామెతలు 22వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 22వ అధ్యాయం 1వ వచనం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే ఏంటి కోరదగింది? దయ. వెండి బంగారముల కంటే దయ కోరదగింది. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు. మనము ఐశ్వర్యము కోరుకుంటాం, అయితే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును మనము సంపాదించాలి ఈ సమాజంలో. ఫలానా వ్యక్తి పేరు అనగానే లోకంలో ఉన్న దేవుని బిడ్డలు కానీ, లేకపోతే లోకంలో ఉన్న అన్యులు కానీ సాక్ష్యం చెప్పాలి. మంచి పేరు సంపాదించుకున్నవాడు అని సాక్ష్యం చెప్పాలి. వాడు మూర్ఖుడు అని సాక్ష్యం చెప్పకూడదు. కొంతమంది చదువుకున్న మూర్ఖులు అని కొంతమంది గురించి మనం వింటుంటాం. అలాంటి పేరు మనకు ఉండకూడదు. ఎందుకంటే మనము పరలోక రాజ్యంలో ధనం సమకూర్చుకునే వాళ్ళం, కానీ ఈ లోక రాజ్యంలో ధనములు సమకూర్చుకొని పేరును పక్కన పెట్టుకునే వాళ్ళం కాదు. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, అట్లాగే వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. పేతురు, యోహాను శృంగారం అనే దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు ఒక భిక్షగాడు, పుట్టు గుడ్డి అయిన భిక్షగాడు వచ్చి, అయ్యా నాకు దానం చేయమని అంటాడు. ఏమంటాడు? నా డబ్బులు కావాలి. భిక్షగాళ్ళ పని ఏంటి? డబ్బును అడుక్కోవడం. అడిగినప్పుడు పేతురు, యోహాను ఏమంటారు? మా దగ్గర ఉన్నదే నేను నీకు ఇస్తున్నాను, మా దగ్గర ఎటువంటి డబ్బు లేదు, యేసు నామమున నువ్వు స్వస్థత పొందుదుగాక అని పలికి అతడు స్వస్థత పొందినట్లుగా చూస్తాం. డబ్బుల ద్వారా స్వస్థత కలగదు. ఒకవేళ స్వస్థత కలగడానికి కొంత ఆ డబ్బులు సహాయం చేసిన పూర్తి స్వస్థత డబ్బులతో కాదు. అట్లా అయితే డబ్బున్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అవునా కదా? చాలా మందికి తెలియదు, డబ్బు ఉండేసరికి షుగర్లు, బీపీలు వస్తున్నాయి. కోటా శ్రీనివాసరావు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఒకప్పుడు నేను సినిమాలలో యాక్ట్ చేస్తున్నప్పుడు తినడానికి సమయం ఉండేది కాదు. ఇప్పుడు తిన్నామంటే, ఇప్పుడు తినాలనిపించిన తినాలనేంత సమయం ఉన్నా ఇప్పుడు నేను తినలేను. ఎందుకు? అన్నీ వచ్చేసినాయి. ఏంటి అది? షుగర్లు, బీపీలు. ఏం తినకూడదు. కడుపు నిండా తిందాము అంటే ఎన్నో అడ్డంకులు. ఇప్పుడు తింటే ఇది అరుగుతుందా, ఇది జీర్ణమవుతుందా కాదా, అదో పెద్ద ప్రశ్న. ఇది నేను తినచ్చా తినకూడదా, అదో పెద్ద ప్రశ్న. ఎందుకంటే డబ్బు కంటే అన్నిటికంటే గొప్పదైనది ఆరోగ్యం. అట్లాగే
వెండి బంగారముల కంటే మంచి పేరు ఇంకా గొప్పది. అట్లాగే దయ ఇంకా గొప్పది. వెండి బంగారములు నీకు ఉండడం కంటే నీవు దయగల వాడివైతే అది నువ్వు కోరుకోవాలి. నువ్వు కోరుకోవాల్సింది వెండి, నువ్వు కోరుకోవాల్సింది బంగారం కాదు. నేను ఇతరులకు దయగల వానిగా ఉండాలి, ఇతరుల పట్ల దయ చూపించే వానిగా ఉండాలి. నిజానికి ఇది మనము పరలోక రాజ్యంలో సంపాదించే ధనం. ఇది ఎవరికి కనబడదు. నువ్వు దయగలవాడివా, అదేం కనబడదు. నేను దయగలవాడిని అని బోర్డు ఏం ఉండదు నీ దగ్గర. కానీ అది నీవు పరలోక రాజ్యంలో సంపాదించుకునే గొప్ప ధనము అనే సంగతి మర్చిపోవద్దు. సామెతలు 11వ అధ్యాయం 28వ వచనం. సామెతలు 11వ అధ్యాయం 28వ వచనం. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును. నిజమే, డబ్బు అది ఎంత సంతోషమో, డబ్బు ఎంత ఆనందాన్ని ఇస్తుందో. డబ్బును నమ్ముకుంటే అంత పాడైపోతాం. డబ్బు మనకు ఉన్నది అనగానే మనకు కొన్ని కనబడవు. మనకు మనుషులు కనబడరు, మనుషుల్లో ఉన్న మంచితనము కనబడదు. మన ప్రవర్తన కనుమరుగైపోయి వేరొక ప్రవర్తన మనకు వచ్చేస్తుంది. ధనము ఎంతైనా ప్రమాదకరం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టం. మరి ధనవంతులైన అనేకులు మరి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మరి ఎంతో మంది ఉన్నారు కదా. అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు, విపరీతమైన ధనం గల వాళ్ళు. కానీ వారికి ధనము ఉంది, కానీ ధనము పిచ్చి లేదు. ధనము పిచ్చి ఉన్నవాడు చివరికి పాడైపోతాడు. చాలాసార్లు నేను ప్రార్థన చేసుకుంటాను, తండ్రి నాకు డబ్బులు కావాలి, కానీ నాకు డబ్బు పిచ్చి ఉండకూడదని ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళు మానవత్వం కనబడదు వాళ్ళు. 16వ అధ్యాయం 16వ వచనం. సామెతలు 16వ అధ్యాయం 16వ వచనం. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టం. మెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. మరి తండ్రి నాకు జ్ఞానము కావాలి, తండ్రి నాకు తెలివి కావాలి అని మనము ప్రార్థించే బిడ్డలంగా ఉండాలి. మరి దేవుని వాక్యం మనము చూస్తే, ఒకవేళ వాక్యంలో 66 పుస్తకాలు చూస్తే డబ్బు కావాలని ప్రార్థన చేసిన ఏ భక్తుడు మనకు కనిపించడు. కానీ నాకు జ్ఞానం కావాలి అన్న సొలొమోనును దేవుడు ఆశీర్వదించాడు. ఆ జ్ఞానం మూలంగా అతనికి విపరీతమైన డబ్బు వచ్చేసింది. నాకు తెలివి కావాలని ప్రార్థించిన అనేక మంది పిల్లల్ని మనం చూస్తుంటాం, దేవుని బిడ్డల్ని. మనము ప్రార్థించవలసింది ఆ జ్ఞానము సంపాదించాలి, తెలివిని సంపాదించాలి. తెలివి, జ్ఞానము ఇవి డబ్బిచ్చి కొనుక్కుంటే వచ్చేటివి కావు. నాకు కొంచెం 2 కిలోల జ్ఞానము, 2 కిలోల తెలివి అనేది ఎక్కడ ఉండదు. మనము వాక్యంగా గమనిస్తే ఈ యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. దేవుడు మాత్రమే మనకు జ్ఞానం ఇచ్చేవాడు. దేవుడు మాత్రమే మనకు వివేకం ఇచ్చేవాడు. యెహోవాయందు భయభక్తులు కలిగిండుట తెలివినకు మూలం. మనకు తెలివి కావాలని ఉందా, మనకు జ్ఞానము కావాలని ఉందా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అందుకే మీరు పరలోక రాజ్యంలో ధనం సంపాదించడం మీద ఆసక్తి కలిగి ఉండండి, కానీ ఈ లోక రాజ్యంలో సంపాదించడం మీద ఆసక్తి కలిగి ఉండకండి. ఎక్కువగా ఇంకొక మాట ఉంటుంది బైబిల్లోనే, ఎక్కువగా డబ్బు ఎక్కువ శత్రువులను తెచ్చిపెడుతుంది. ఎక్కువ డబ్బున్న వానికి ఎక్కువ శత్రువులు ఉంటారు. కాబట్టి మనము సంపాదించేది జ్ఞానము, మనము సంపాదించేది తెలివి, మనము సంపాదించేది దయ. ఇది పరలోక రాజ్యంలో మనం సంపాదించే ఆస్తి. అయ్యా మరి ఇంత బాగా చెప్తున్నావు, మరి నీకు డబ్బు అంటే ఇష్టం లేదా, డబ్బు సంపాదించడం ఖచ్చితంగా ఉంటుంది. కానీ తండ్రి నాకు డబ్బు సంపాదించకుండా ముఖ్యంగా తెలివిని సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించకుండా ముఖ్యంగా జ్ఞానంను సంపాదించుకోవాలి. ఎంతమందితే డబ్బున్న వాళ్ళు లేరు, చాలామంది డబ్బున్న తెలివి లేని వాళ్ళు ఉన్నారు, డబ్బున్న జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు. మరి వారి వల్ల నేను ఉండకూడదు. అదే నాకు పెద్ద ఆస్తి. దేవునికి స్తోత్రం. డబ్బుండి తెలివి లేని వాడిగా ఉండడం కంటే తెలివి ఉండి డబ్బు లేని వాడిగా ఉండడం గొప్పది, ఉత్తమం. డబ్బుండి పిచ్చివాడిగా అందరిని చూసేదానికంటే డబ్బు లేకుండా వాడు తెలివైన వాడు అని పిలిపించుకోవడం, లేదా నేను తెలివైన వాడిని అని పిలిపించుకోవడం చాలా ఉత్తమం, చాలా గొప్పది. చాలామంది అనుకుంటారు డబ్బు గౌరవాన్ని ఇస్తుందని. డబ్బు గౌరవాన్ని ఇయ్యదు. డబ్బున్నవాడని పేరు ఇస్తుంది. జ్ఞానం, తెలివి, వివేకం అదే మనకు గౌరవాన్ని ఇస్తుంది. అందుకే
మీరు పరలోక రాజ్యంలో ఉన్న సంపదల గురించి ఆలోచన చేయాలి. జ్ఞానము, తెలివి, వివేకం, అట్లాగే దయను మనం సంపాదించుకోవాలి. ఇంకా మనం ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి. అట్లాగే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరి దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండేట్లా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ దేహానికి దీపము కన్ను. కన్ను చాలా చిన్నగా ఉంటుంది దేహమంతటిలో. కన్ను చాలా సున్నితమైనది దేహమంతటిలో. సర్వేంద్రియానం నయనం ప్రధాన పేరున్నారా అంటే అన్ని ఇంద్రియాలలో కంటి చూపు ప్రధానమైనది. కంటి చూపు చాలా ప్రధానం, అన్నిటికంటే గొప్పది. ఎందుకంటే నీవు ఎంత బలంగా ఉన్నా, ఎంత భోజనం ఉన్నా, ఏమున్నా లేకున్నా వెలుగు లేకపోతే వ్యర్థం. కాబట్టి కన్ను చాలా సున్నితమైనది, గొప్పదైనది. కాబట్టి నీ దేహమునకు దీపమే కన్ను. కాబట్టి అది నీ కన్ను తేటగా ఉండాలి. మన కళ్ళకి ఏముంది, తేటగానే ఉంది కదా. ప్రాబ్లం ఉంది ఎక్కడ. నీ కన్ను చెడుదైతే నీ దేహం అంతా చెడిపోయినదై ఉంటుంది. నీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పది. నీ కన్ను చెడ్డదా? కన్ను చెడ్డ ఉంటాయా? అవును ఉంటాయి. చెడ్డ చూపులు, చెడు వాడిని చూడడానికి పరిగెత్తే కళ్ళు, అవి చెడ్డ కన్నులు. చెడ్డవాడిని ఆశించేది. పాపమునకు మూలం ఎక్కడ? కంటి నుంచే మొదలవుతుంది. ఏదో చూస్తాం, అది కావాలనుకుంటాం. ఏదో చూస్తాం, కావాలనుకుంటాం. చిన్నపిల్లలైతే చాలా అల్లరిస్తారు, ఏదో చూస్తారు, అది కావాలంతే. అది కావాలి అనే కోరికలు వెళ్ళబుచ్చడానికి వాళ్ళు దేన్నైనా నష్టం చేయడానికి చూస్తారు. ఒక బొమ్మ కావాలని ఒక చిన్న పిల్లవాడు అంటుంటాడు, అది కొనియకపోతే వాడు ఇంట్లో ఉన్న టీవీ రిమోట్ ఎత్తేస్తాడు, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను ఎత్తేస్తాడు, ఇంట్లో ఉన్న సామాగ్రిని అంతా ఎత్తేస్తాడు. ఎందుకు? అది కావాలి. అది కొనిచ్చేదాకా ఏదో ఒక నాశనం చేస్తుంటాడు. కొట్టినా తిచ్చినా వాడు ఆగడు. ఇది ఎక్కడ మొదలైంది? కంటి చూపుతో మొదలైంది. మోహం ఎక్కడ మొదలవుతుంది? ఇతరులను చెడ్డ దృష్టితో చూడడం ఎక్కడ మొదలవుతుంది? హృదయంలో తలంపు రాగం ముందది కంటి దగ్గర నుంచి మొదలవుతుంది. ఆ కన్ను ఎక్కడి దాకా తీసుకుపోతున్న హృదయానికి సిగ్నల్ ఇస్తుంది. హృదయం చెడిపోతుంది. కాబట్టి కన్ను సరిగా ఉంటే నీవంత బాగుంటావు. నీ కంటి ఆరోగ్యం బాగుంటే ఎంతగా నువ్వు ఆరోగ్యంగా ఉంటావో, ఎంతగా నువ్వు చాలా దూరం వరకు నడవగలుగుతావు, ఏ ఆసర లేకుండా. ఇప్పుడు కొంతమందికి 60-70 సంవత్సరాల దాకా కళ్ళు ఇబ్బంది పడుతుంది, మసక కనబడుతుంది. 6 గంటలు అయితే కొంతమంది కనబడదు. ఈవెన్ చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు కళ్ళద్దాలు వస్తున్నాయి. కొంతమంది నాకు తెలుసు, చీకటి ఉన్న వాళ్ళు తెలుసు, వారు 6 గంటలైతే వారికి అంధకారం. ఇక వారు బయటికి వెళ్ళడం కూడా చాలా కష్టం. చీకటి ఉన్న వాళ్ళు మీకు తెలుసా? ఎవరైనా వారు ఎంత కుమిలిపోతారో తెలుసా? వారికి కళ్ళు కనబడినప్పుడు ఎంత భయంకరంగా ఉంటారో తెలుసా? నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, మీకు తెలుసు అతను. వాడు చదువుకోవడానికి కళ్ళని తీసి ఇక్కడ పెట్టేవాడు. ఇట్లా పెడితేనే కానీ కనబడేది. కొంతమందికి ఆ క్యాలెండర్ మీద అక్షరాలు కనబడవు. ఒక మిత్రుడు ఉన్నాడు, సొరగుడ్డి అద్దాలు. అరే నీకెందుకురా ఈ అద్దాలు, ఒకసారి తీసే అది చూడరా అంటే, ఏమున్నది బోర్డు మీద పెద్ద అక్షరాలు ఉన్నాయి, క్లాస్ రూమ్ అని. చదువురా అంటే అక్కడ ఏమున్నది అంటే ఏదో ఉన్నది, కనిపించట్లేదు. ఏదో ఉన్నది కనిపించట్లేదు. ఒకవేళ నాకు కనిపిస్తుంది, ఎంత సంతోషం ఇస్తుంది. ఓకే, కన్ను బాగుంది, కానీ కంటితో చేసే పాపం, కంటితో మొదలయ్యే పాపం, అది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి పాపానికి ప్రారంభం కన్నే కనుక తేటగా ఉంటే
నీ శరీరం అంతా తేటగా ఉంటుంది, నీ మనసు తేటగా ఉంటుంది, నీ హృదయం తేటగా ఉంటుంది, నీ బుద్ధి తేటగా ఉంటుంది. కనిపించిందంతా కావాలని ఆశపడడం, అది దొరక్కపోతే గొడవ చేయడం. కొంతమంది నేను స్కూల్లో పనిచేస్తున్నప్పుడు 2012 ఆ టైంలో కొంతమంది యవనస్తులు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు మోటార్ సైకిల్ కావాలని ఇంట్లో ఎంతో గొడవ చేయడం. ఆ గొడవను తట్టుకోలేక వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఒకటి అప్పు తెచ్చి ఆ మోటార్ సైకిల్ కొనిచ్చుడు. కొనిస్తే ఆ మోటార్ సైకిల్ కూడా వాడు ఎక్కువ రోజులు ఉంచాడు. ఒక 5-6 నెలలు వాడతాడు, ఎవరికో పోయి పెడతాడు. ఆ మోటార్ సైకిల్ రిపేరు, వీడు రిపేరు. ఆ మోటార్ సైకిల్ మెకానిక్ షెడ్కు, వీడు పోయి హాస్పిటల్కి. ఎంతమందిని చూశాను. కాబట్టి ఏదైనా ఆశించేది కన్ను. నీ కన్నుతో నువ్వు ఏది ఆశిస్తున్నావో జాగ్రత్తగా గమనించి ఉన్నప్పుడే నీవు వెలుగులో ఉన్నవాడవు. వెలుగు యేసుక్రీస్తు ప్రభువారికి సూచన. నువ్వేదైతే ఆశిస్తున్నావో, నువ్వేదైతే కావాలని అనుకుంటున్నావో అది పరలోక రాజ్యంలో దేవునికి ఆమోదయోగ్యమైతే నేను ముందుకెళ్ళాలి. ఎలా తెలుస్తుంది? వాక్యమే మనకు చూపిస్తుంది. కాబట్టి నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోయినట్టే. కంటితోనే చూడరాని దృశ్యాలెన్నో చూస్తాం, కంటితోనే పనికి మాలిన దృశ్యాలెన్నో చూస్తాం. కాబట్టి కన్ను అన్నిటికంటే ప్రమాదకరమైనది. కన్ను అన్నిటికంటే ఎంత మంచిదో, ఎంత సున్నితమైనదో, ఎంత గొప్పదో అంతకు ప్రమాదకరమైనది. కాబట్టి నీ కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకుంటావా లేదా? నీ కళ్ళను కాపాడుకోకపోతే అది నీకు చీకటికి చేస్తుంది. చీకటిగా ఉన్నప్పుడు ఏం కనబడదు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు కళ్ళు మూసుకొని ఉండండి. కళ్ళు మూసుకొని ఒక కళ్ళు లేని వ్యక్తి వలె, గుడ్డివాడి వలె 10 నిమిషాలు మీరు ఇంట్లో ఉండండి. మీతో అవుతుందా? కాదు. ఎందుకంటే చీకటిగా ఉన్న ప్రతిసారి మీరు కోరుకునేది వెలుగు. అయితే కళ్ళుండి గుడ్డివాడి వలె మనం ఉండకూడదు. ఆనాడు యూదుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటాడు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో అంటాడు, మీరు కళ్ళుండి చూడలేని వారు. ఎటువంటి వారు? కళ్ళుండి చూడలేని వారు, చెవులుండి వినలేని వారు, గ్రహించలేని వారు. మనం ఉంటున్నామా? మనం ఎలా ఉన్నాం? మన కన్ను చూడగలుగుతుంది కానీ చూసిన దాన్ని గ్రహించగలుగుతుందా? కన్నుండి చూసి గ్రహించగలుగుతున్నామా? అప్పుడు నేను కళ్ళద్దాలు కొనుక్కున్న కొత్తలో నాకు కళ్ళద్దాలు ఉండేది లేదు. 2006 ఆ టైంలో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను అన్నీ ఎదుగుతాను. ఏమైంది నేను కళ్ళద్దాలు ఎదుగుతాను. నిజానికి నాకు కళ్ళకే ఉన్నాయి. నేను ఎవరు చెప్పకుండా అన్నీ బాక్స్ చూస్తున్నా కాలేజీకి వెళ్ళాలి, కళ్ళద్దాలు కావాలని ఎదుగుతున్నా. చివరికి నా మిత్రుడు ఏమైందంటే కళ్ళద్దాలు కనబడలేదు. నీ కంటికే ఉన్నాయి. నేను కళ్ళుండి గ్రహించలేని వాడిని అయిపోయాను. అటువంటి సందర్భం కేవలం కంటికి కళ్ళద్దాల గురించి అన్నాను. అటువంటి సందర్భం మన జీవితంలో ఏదైనా ఉందా? నిజంగా కళ్ళుండి కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు గ్రహించలేని స్థితిలో ఉన్నామా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఎవరము కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండము. ఒకవేళ ఉంటే ఒకరిని ద్వేషిస్తాము, ఒకరిని ప్రేమిస్తాము. అట్లాగే మనము దేవునికి సిరికి దాసులుగా ఉండనేరం. నువ్వు బాగా డబ్బు పిచ్చి పడితే నువ్వు దేవునికి దాసునిగా ఉండవు. దేవుని వాక్యం అంటే నీకు లెక్కలేదు, దేవుని మాట్లాడే లెక్కలేదు, దేవుని మందిరం అంటే లెక్కలేదు, దేవుని సన్నిధి అంటే లెక్కలేదు, ప్రార్థన అంటే లెక్కలేదు. ఎందుకంటే నీకు డబ్బే కనబడుతుంది. డబ్బు అని పరిగెడితే ఆ డబ్బే నిన్ను ఏదో ఒక సమయంలో చంపేస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు జరిగే మర్డర్లన్నీ డబ్బు కొరకే. ఈ మధ్య కాలంలో ఒక 2 రోజుల క్రితం ఈనాడు పేపర్లో వచ్చింది, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తల్లిదండ్రులను చంపేసినాడు ఒక ప్రభుత్వం. చూసే ఉంటారు. తండ్రి చనిపోతలేడు, చచ్చిపోతే ఏమవుతాయి? డబ్బులు వస్తాయి, ఇన్సూరెన్స్ వస్తాయి. ఇది ఒకటి వచ్చింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ టైం ఎక్స్పైరీ అయినంత వరకు తండ్రి బతుకుంటే డబ్బులు రావు. అట్నే ఉంది. ఈ మధ్య కాలంలో నేను ఒక హాస్పిటల్ వెళ్ళాను, 100 పడకల హాస్పిటల్కి. ఒకరు
నాకు తెలిసిన వారు మన క్రైస్తవ విశ్వాస కాటనంలో ఉంటే వెళ్ళాను. ఇన్సూరెన్స్ SBI లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చింది బ్రదర్, ఇది LIC కంటే మంచిది అంటే చెప్పండి బ్రదర్ అన్న. బ్రదర్ మీరు సంవత్సరానికి 1,00,000 కట్టారనుకో 20 సంవత్సరాలకు 50 లక్షలు వస్తాయి అని చెప్పాడు. నేను అన్నా కదా మరి 1,00,000 కట్టి ఒక సంవత్సరంతో చచ్చిపోతే ఏమవుతుంది అంటే, బ్రదర్ ఏం బాధపడకూడదు, నాకు 20 లక్షలు వస్తాయి అంటే. ఒక 1,00,000 కట్టి నేను చచ్చిపోతే సంవత్సరానికి 20 లక్షలు వస్తాయి. అదే నేను 20 సంవత్సరాలు బ్రతుకుంటే దానికి కొంతగానే ఎక్కువ వస్తాయి. ఇది తెలిసిన కొడుకులు ఉంచుతారా తండ్రులను? డబ్బు వల్ల నష్టం. ఈ లోకంలో వచ్చే గొడవలన్నిటికీ మూలం డబ్బు. యాక్సిడెంట్ కాదు, హత్యలకు మూలం కూడా డబ్బే. కాబట్టి పరలోక రాజ్యంలో మనము డబ్బును సమకూర్చుకునే వారంగా ఉండాలి. మనం డబ్బుకు దేవునికి దాసులముగా ఉండం. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ ప్రాణమును గూర్చి మీ దేహమును గూర్చి చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహం గొప్పవి కదా. ఇది ఇంకో చండాలం ఈ కాలంలో వచ్చింది. వచ్చే వారానికి ఈరోజే ప్లాన్, ఏం బట్టలు వేయాలో. వచ్చే వారానికి రేపు ఏం బట్టలు వేయాలో ప్లాన్, ఏమి తిందుమో. ఇప్పుడు ఈరోజు తింటాం, రేపటి గురించి ప్లాన్, ఎల్లుండి గురించి ప్లాన్. ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో, అయ్యో ఎట్లా, ఏమి లేకపోయా, కూరగాయలు ఏం లేకపోయా, ఈరోజు అంటే నిండింది కానీ రేపటి సంగతి ఏంటి. ఇప్పుడు ఉండదంటే సంతోషం లేదు, రేపటి గురించి. ఈరోజు మంచి భోజనం ఉంది కదా, తిని సంతోషించు. రేపు మార్కెట్ పోయి ఏం దొరుకుతుంది తెచ్చుకో. నో 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 ఈరోజైతే కూర అంటాను కానీ రేపటి సంగతి ఏందో అనుకునే వాళ్ళు లేరా? ఎప్పుడన్నా మీరే అనుకోవచ్చు. ఈరోజు అంటే మంచి భోజనం దొరికింది, ఈరోజు మంచి కూర అంటాను కానీ రేపేం కూర అన్నా, రేపేం దొరికించుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఉండకూడదు. ఎందుకంటే వస్త్రము కంటే దేహము గొప్పది, ఆహారం కంటే ప్రాణము గొప్పది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మీరు వస్త్రము గురించి చింతించద్దు, డబ్బుల గురించి చింతించద్దు. 31వ వచనంలో అంటున్నాడు, 6వ అధ్యాయం 31వ వచనం, మీరు ఏమి తిందమో ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి, పరలోకపు తండ్రికి మీకు ఇవన్నీ తెలియను. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెతకాలి. ఎక్కడ వెతుకుదాం? రాజ్యము నీతిని మొదట వెతకాలి. ఎక్కడ వెతుకుదాం? మా ఇంత దొరకలేదు కాబట్టి నీటికైతే నేను వెతకల్లా, లేకపోతే కూరగాయల మార్కెట్లో వెతుకుదామా, లేకపోతే బ్యాంకులో వెతుకుదామా? నీలోనే వెతుక్కోవాలి. దేవుని యొక్క రాజ్యం నీలోనే వెతుక్కోవాలి. దేవుని యొక్క నీతి నీలోనే వెతుక్కోవాలి. నీవు నీతి గలవాడిగా ఉన్నావో, నీతిమంతునిగా ఉన్నావో, అవి నీతిమంతునిగా ఉన్నావో నీలోనే నీవు వెతుక్కోవాలి. క్రైస్తవుని పేరు చెప్పుకొని లంచం తీసుకునే వారు ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవుని పేరు చెప్పుకొని నన్ను కూడా లంచం ఇవ్వమని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన పన్నది కాదు, నీతిని రాజ్యమును వెతకాలి. అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని భక్తులందరూ కూడా రాజ్యమును నీతిని వెతికారు కాబట్టి డబ్బు అదే వచ్చింది. మనకు డబ్బును వెతుకుతున్నాం కాబట్టి మనకి ఎంత డబ్బున్నా మనకు సరిపోదు. ఎంత డబ్బున్నా సరిపోదు. ఒక ధనవంతునితోని నీకు డబ్బు ప్రాబ్లం ఉందా అంటే అంటున్నాడు, 100 రూపాయలు సంపాదించేవాడికి 150 రూపాయలతో ప్రాబ్లం, 1000 రూపాయలు సంపాదించేవాడికి 1500 ప్రాబ్లం. నేను సంవత్సరానికి 5-6 కోట్లు సంపాదిస్తున్నాను కాబట్టి నాకు 10 కోట్ల సమస్య ఉంది అంటున్నాడు. డబ్బు సమస్య ఉంది, డబ్బు సమస్య ఉంటాయి. అయితే మనం ఎప్పుడైతే దేవుని రాజ్యం నీతిని వెతుకుతామో ఆ డబ్బు అదే పరిగెట్టుకుంటూ వస్తుంది. మనకు డబ్బు ఉండాలి, డబ్బు పిచ్చి ఉండకూడదు. మన కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, పాపం నుండి కాపాడుకోవాలి, వేషధారణ నుండి కాపాడుకోవాలి. ఏది ఆశిస్తున్నామో మనము దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విధంగా చూస్తూ దేవుని సన్నిధిలో మనము నిలబడి ఉండాలి. దేవుడి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరం తల వంచుకొని దేవుని స్తుతిద్దాం. ఒక కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. లోక భోగాలపైన నేత్రాలు శోకకుండునట్లు కృప చూపుము.
లోక భోగాల పైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా.